ఫైన్ అది అందుకోసం ఆగామన్నమాట ఎంటర్ అవ్వకుండా. సో అసలు లవ్ మ్యారేజ్ లేదు, పేరెంట్స్ చెప్పింది చేసుకుంటాను, అసలు వంటకి వాటికి వీటికి టైం లేదు, వీటన్నిటికీ ఎలా టైం వచ్చింది? ఇప్పుడు కూడా చెప్పండి ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు కూడా అమ్మ నాన్న చెప్పారు. అవునా? అవును. ఇప్పుడు వచ్చి ఇక్కడ మార్చేస్తున్నారా ఏంటి? లేదు నిజంగానే ఇప్పుడు కూడా తిని అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ నేనే అన్నాను, తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యారు. సో మీరైతే యాజ్ యూజువల్ గానే అలాగే ఉందంటారా? నేను అలాగే ఉన్నాను. మళ్ళీ అప్రోచ్ అయినప్పుడు నేను అమ్మ వాళ్ళకి చెప్పాను. అంటే ఇది అరేంజ్డ్ మ్యారేజా? నాకు అరేంజ్డ్ మీకు మ్యారేజ్. అరేంజ్డ్. సో ఇంతకీ మీరు ఎక్కడ చూసారు? నేను యాక్చువల్గా మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ సినిమా సో సినిమా అవార్డ్స్ నేను కొరియోగ్రాఫ్ చేస్తున్నాను దానికి. సో బ్యాక్ స్టేజ్ చూసాను అనమాట. లైక్ సింగర్స్ని ఎప్పుడు చూస్తూ ఉంటాను కదా. అవును. సో అలానే చూశాను, బాగా అనిపించింది. సో మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. సో ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను, అంటే మైండ్లో రాలేదు. బట్ ఏదో ఒక నాకు ఎక్కువ సింగింగ్ ప్రోగ్రామ్స్ చూసే ఇంట్రెస్ట్, అంటే అదర్ దెన్ డాన్స్ లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో అలా ఇంట్లో వాళ్ళు కూడా సింగింగ్ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. సో హిందీది తెలుగుది రెండు చూస్తున్నప్పుడు అప్పుడు మళ్ళా టీవీలో కనపడింది. ఓ సరే చూద్దాం అనుకుంటే మాట్లాడాం కదా ఈ అమ్మాయితోటి. సో అప్రోచ్ అవ్వచ్చేమో అని నేను వేరే ఒక ఫ్రెండ్ త్రూ అప్రోచ్ అయ్యాను. బట్ తను ఫస్ట్ ప్రణవిని కాంటాక్ట్ చేశారా లేకపోతే లేదు, వేరే త్రూ మా ఫ్రెండ్ త్రూ తన్ని కాంటాక్ట్ చేశారు అనమాట, కామన్ ఫ్రెండ్. సో అప్పుడు తను చెప్పింది అనమాట, అంటే లేదు నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ మా ఇంకా ఉన్నారు. ఎలా చెప్పారు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళేమో నేను చెప్పినా తిన ఫ్రెండ్కి చెప్తే తను తన ఫ్రెండ్కి చెప్తే ఏదో స్టూడియో నుంచి కాల్ వచ్చింది నాకు, రికార్డింగ్ స్టూడియో నుంచి. ఇలా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, చేసుకుంటా అంటున్నాడు, చేసుకుంటావా అని. తెలిసిన వాళ్ళ ఫ్రెండ్కి చెప్పండి, నేను చేసుకోనని చెప్పండి. ఓకే, నాకు తినని తెలియదు అసలు. ఓకే, అసలు ఏం చెప్పలేదా మీకు? ఒక అబ్బాయి ఉన్నారు చూడండి, ఒక అబ్బాయికి నేను చేసుకోనని చెప్పండి అని చెప్పాను. తినని నాకు తెలీదు. సినిమా అవార్డ్స్ లో కూడా వచ్చి పెద్ద మాట్లాడేసింది ఏం లేదు. హలో అండి బాగున్నాను సార్, బాగున్నాను, నేను ఎక్కడో చూసాను అనుకొని ఓకే ఓకే మనం ఇప్పుడు మంచిగా అడిగారు, ఆ ఫ్యామిలీ బాగుందా అండి అని. చాలా బాగుంది అన్నారు. ఓకే అంతే మేము మాట్లాడుకున్నాం, ఎక్కువ కూడా లేదు. అలా అప్రోచ్ అయ్యారు. అలా అయ్యాను. తర్వాత కాదు అని మా ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ఎవరైతే చెప్పాడో, నేను పేరు చెప్పేవా రఘు మాస్టర్ని ఇలా అప్రోచ్ అయ్యారు అని అంటే, మరి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు, మన గురించి ప్రొఫైల్ చెప్పారా లేదా అని. ఇంక ఇంట్లో కూడా వెతుకుతున్నారు. సో ఆ టైంలో కొన్ని మనం కూడా చూసుకుంటే బెటర్ కదా అని అప్పుడు నేను డైరెక్ట్గా నంబర్ తీసుకొని నేను వాట్సాప్ త్రూ మెసేజ్ చేసి, తర్వాత డిస్కషన్ జరిగింది, ఇలా ఉంది ఇంట్రెస్టెడ్ అంటే సిన్సియర్గా చెప్పేసింది. అయ్యో లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది, చాలా ఉంది నాకు, సో మీరు బెటర్ వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పేసింది. సో నేను అలా చెప్పేసేటప్పటికి నేను సరే ఓకే అంటే అలానే ఒక 6 months మధ్యలో ఎప్పుడో పింగ్ చేసేవాడిని. ఎక్కడో ఎంతకాలంగా సాగింది ప్రేమ? ఇదా ఆల్మోస్ట్ 4 years అవుతుందండి, 3-4 years. 4.5 years ఆల్మోస్ట్. మీకు ఎక్కడ కర్ణించాలనిపించలేదా? అంటే నేను ఇప్పుడు కాలేజ్ స్కూల్స్ లో అయితే బస్ స్టాప్ లో ఎంబడబడ్డం అవి చేయలేము, ఓపిక లేదు, ఎందుకంటే మన షూటింగ్ మనకి ఇది. సరే ఇంకా ఈమె కూడా ఎక్కడో ఉంటుంది, బాగలింగంపల్లిలో ఉండేవాళ్ళు. సో నాకు కూడా అంతగా అంటే టైం ఉండదు. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఎంబడబడి ప్రపోజ్ చేయాలి అంటే, ఇంతకుముందు స్టూడెంట్ అయితే కాలేజీలో అయితే వెళ్ళిపోయి 10 సార్లు వాళ్ళను పీక్కొని తిని మనము ప్రపోజ్ చేయొచ్చు అని కనబడతాం. ఇప్పుడు నాకంటూ ఒక ప్రొఫైల్ ఏడ్చింది. సరే ఈడేంటి రోడ్డు మీద, అక్కడ ఒక ప్రొఫైల్ ఉంది, ఇప్పుడు మరి అది బాగుండదేమో అని. సరే అలా కూడా అనుకుంటారు కదా, అంటే ఇప్పుడు మనం వెళ్ళి అడగడం కూడా అంటే ఈడేంటి ఈడు అన్న ఫీలింగ్ ఏమైనా రాకూడదేమో అని. సో నేను ఒక 6 months ఒకసారి పింగ్ చేసేవాడిని. బట్ పింగ్ చేసిన దాంట్లో కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. మరి 6 months ఒకసారి చేస్తే అప్పుడు ఇంకెన్ని ప్రపోజల్స్ సైడ్ వస్తాయి? అసలు చేశారు చేసేవాళ్ళు. నేను ఏంటంటే
అడిగితే ఎక్కడ పెళ్ళి అంటారో అని, సార్ బాగున్నారా, ఓకే సార్, వెరీ గుడ్ సార్, హవ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, అది అదొకటి మర్చిపోయేవాళ్ళు కదా. అసలు కాదు, హవ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ,